హైదరాబాద్లో రేపు గణేష్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు 15,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్లో మొత్తం 1,00,000 విగ్రహాలు రేపు నిమజ్జనం కానున్నాయి. దేశంలోనే అతిపెద్దదైన ఖైరతాబాద్ గణనాథుడు కూడా రేపు నిమజ్జనం కానున్నాడు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం ట్యాంక్ బండ్ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రేపు గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా ఇటు హైదరాబాద్లో మొత్తం ఈ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికీ ఇటు పోలీసు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే ట్యాంక్ బండ్ మీద ఉన్నామో ఇక్కడ ప్రధానంగా రేపు నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి జిహెచ్ఎంసీ అధికారులు చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం హైదరాబాద్లో ఏదైతే ఇప్పటి 1,00,000 విగ్రహాలు మొత్తం 1,00,000 విగ్రహాలు ఇప్పటికే వెలిసాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ 1,00,000 విగ్రహాలు కూడా రేపు నిమజ్జనం అవుతున్నాయి. అయితే దీంట్లో ఈ 5వ రోజు అదేవిధంగా 7వ రోజు కొన్ని విగ్రహాలు అయితే ఇప్పటికే నిమజ్జనం చేసిన పరిస్థితి. అయితే మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం అంటే 15,000 మంది పోలీసులు ఇప్పటికే హైదరాబాద్ మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రేపు నిమజ్జనానికి సంబంధించి మరొక 8,000 మంది పోలీసులు కూడా ఇక్కడ ఏదైతే నిమజ్జనానికి సంబంధించి బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి పోలీసులు. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే అంటే జిల్లాల నుండి కూడా ఇప్పటికీ పోలీసులు బందోబస్తుకి ఇక్కడికి హైదరాబాద్కు ఇప్పటికే తరలి వచ్చిన పరిస్థితి మొత్తం. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు మిలాద్ నబీ సంబంధించిన ఏదైతే ఫెస్టివల్ కూడా ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే 17వ తేదీ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలు కూడా ఉన్న నేపథ్యంలో ఏదైతే ఇప్పటికే తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు చేస్తుంది. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా ఏర్పాటు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా మొత్తం పోలీసులు భారీగా ఇటు మోహరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 1,00,000 విగ్రహాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా పోలీసులు 15,000 మంది ఇప్పటికే ఉన్న నేపథ్యంలో కూడా మరో 8,000 మంది పోలీసులు ఇక్కడికి భారీ బందోబస్తుకు వస్తున్న పరిస్థితి. అయితే ఇటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా పోలీసులు వాటర్ బోర్డు సిబ్బంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లు సమన్వయంతో కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో అంటే ఈ అన్ని డిపార్ట్మెంట్లు రేపు ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. మరొక వైపు ఇక్కడికి అంటే ఖైరతాబాద్ గణనాథుడు కూడా రేపు నిమజ్జనం కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో కూడా ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి ఏర్పాట్లు అయితే కూడా జరుగుతున్నాయి. అయితే మనం ప్రతి సంవత్సరం కూడా ఖైరతాబాద్ గణనాథుడు ఏదైతే క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం అవుతాడు. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు నిమజ్జనం ఇప్పటికే భారీ క్రేన్ని కూడా గణనాథుడి నిమజ్జనం కోసం కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు. క్రేన్ నెంబర్ 4లో ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం అవుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ పెద్ద క్రేన్ ని కూడా ఏర్పాటు చేశారు. మరొక వైపు ప్రత్యేక సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో కూడా మొత్తం దాదాపు 1,00,000 విగ్రహాలకు సంబంధించి కూడా మొత్తం రేపు ఏదైతే నిమజ్జనం కాబోతున్నాయి. సో ఈ క్రమంలో కూడా హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ఆంక్షలు పెట్టిన పరిస్థితి. ఎలాంటి భారీ వాహనాలు కూడా సిటీలోకి రానివ్వకుండా కూడా ఇప్పటికే పోలీసులు అంటే రూటు మళ్లించారు. ఈ ఆంక్షల నేపథ్యంలో కూడా ఇప్పటికే పోలీసులు చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా రేపు ఉదయం నుండే కూడా కోలాహలంగా కనపడబోతుంది ట్యాంక్ బండ్. అదేవిధంగా ఈ ట్యాంక్ బండ్ మీదకి మొత్తం 30 నుండి 40,000 విగ్రహాలు ఈ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కాబోతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ భారీ ఎత్తున కూడా ఏర్పాట్లను చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా రేపు మొత్తం ట్యాంక్ బండ్ అంతా కోలాహలం మారబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఏదైతే ప్రజలు కావచ్చు అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న ప్రజలు మొత్తం ట్యాంక్ బండ్ మీదనే ఉంటారు. మరొక వైపు ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుడు ఏదైతే క్రేన్ నెంబర్ 4 దగ్గర
నిమజ్జనం అవుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ఏదైతే భక్తులు చేరుకుంటారు అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఏర్పాట్లను అయితే ఇప్పటికే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాల్తో పాటు పోలీస్ కమిషనర్ కూడా హైదరాబాద్ కమిషనర్ పోలీస్ కమిషనర్ కూడా ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా రివ్యూను కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. సో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అదేవిధంగా ఇటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి అదేవిధంగా ఇటు ఏదైతే సిటీ కమిషనర్ కూడా సివి ఆనంద్ కూడా దీనికి సంబంధించిన ఏదైతే రివ్యూ నిర్వహించి కూడా ఇబ్బందులు కలగకుండా కూడా ఇప్పటికే చూడాలని కూడా చెప్పే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే ఇప్పటి ఏర్పాట్లు అయితే మొత్తం పూర్తయినాయి చెప్పొచ్చు. సో రేపు ఉదయం నుండి కూడా ఈ ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన ఏదైతే నిమజ్జనం అయితే ప్రారంభమవుతుంది. సో ఈ క్రమంలో కూడా మొత్తం ఈ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పుడు మనం ఏదైతే విజువల్లో చూస్తున్నాం. అదేవిధంగా హుస్సేన్ సాగర్లో ప్రత్యేకంగా బోట్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ బోట్లలో కూడా ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్లో గస్తీ కూడా తిరుగుతారు. అదేవిధంగా ఈ నిమజ్జనం జరిగే సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ శ్యామ్తో శ్రీనివాస్ 6 టీవీ హైదరాబాద్. కరీంనగర్ లోయర్